ఎప్పుడు సైకిల్ ని కనిపెట్టారో మీకు తెలుసా? సైకిల్ ని 1895లోనే కనిపెట్టారు. దానిని ఎవరు కనిపెట్టారంటే అమెరికన్ ఇంటర్వర్ బోగిన్ బోల్ట్ కనిపెట్టారు. కానీ సైకిల్ చరిత్ర మాత్రం ఇంకా పాతది. 1817లో జర్మన్ మొదటి సైకిల్ ని డిజైన్ చేశాడు. ఆ సైకిల్ చెక్కతో తయారయ్యింది. దానికి పెడల్స్ లేవు, కాళ్లతో దొబ్బుకుంటూ ముందుకు వెళ్లే రకమైనది. దానిని ఆర్బీ వార్ అని పిలిచేవారు. తర్వాత 1860లో పెడల్ ఉన్న సైకిల్ వచ్చింది. దానినే బోన్ షేకర్ అని అంటారు. దీనికి ముందర ఉన్న చక్రం చాలా పెద్దదిగా ఉంటుంది, వెనకల ఉన్న చక్రం చాలా చిన్నదిగా ఉంటుంది. ఇప్పుడు మనం తొక్కే సైకిల్ ని 1885లో ఇంగ్లాండ్ కు చెందిన జాన్ సైకిల్ ని కనిపెట్టాడు. ఇంకొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చూసుకోండి. విమానం నడిపేవారు ఒకే సమయంలో ఒకే ఆహారాన్ని తినరు. ఒకరి తర్వాత ఒకరు తింటారు, ఎందుకంటే ఆహార సమస్యలు రావచ్చు అని. 1930లో జరిగిన మొదటి ప్రపంచ ఫుట్బాల్ ఆటలో ఒక చెయ్యి మాత్రమే ఉన్నవాడు గెలుపు గోల్ కొట్టి గెలిపించాడు. గులాబీ రంగు పావురం దక్షిణ భాగంలో మాత్రమే జీవిస్తుంది. ఇది చాలా అరుదైన పక్షి. అంతరించిపోతున్న జాతులలో ఒకటి. కొండముచ్చులు కొన్నిసార్లు కుక్క పిల్లలను దొంగతనం చేస్తాయి. వాటికి ఆహారం పెట్టి పెంచుతాయి. కుక్క పిల్లలు పెరిగిన తర్వాత వాటి గుంపులకు రక్షకులుగా మారుతాయి. కొత్తగా పుట్టిన కొండముచ్చులను రక్షిస్తాయి. ఒక లింగ్ ఫిష్ నీటి బయట 4 సంవత్సరాలు గడపగలదు. దాని ఆక్సిజన్ సుమారు 90% గాలి నుండి వస్తుంది. ఈ చేపని మీరు చూసే ఉంటారు. కామెంట్ చేయండి. ఇంగ్లాండ్ లో తలుపు కొట్టి పారిపోవడం ఒక నేరం. వాళ్ళ మీద కంప్లైంట్ వస్తే పోలీసులు పట్టుకుపోయి జైల్లో వేస్తారు. సాధారణంగా మనిషి మెదడు సుమారు 78% నీటిని కలిగి ఉంటుంది. మనుషులని జైల్లో వేస్తారు, కుక్కలని కూడా జైల్లో వేస్తారా? రేస్ అనే కుక్క మొదటి జంతువుగా జైలుకు వెళ్ళింది. దానికి కారణం ఒక గవర్నర్ కి చెందిన పిల్లిని చంపడం వలన. 1924లో కోర్టు జీవన ఖైదీగా విధించింది. అలాగైతే మా ఫ్రెండ్ గాని కోడి పిల్లలని రోజు తింటుంది, దానిని ఏం చెయ్యాలి? ఈ విషయం సిగరెట్ తాగే వాడికి చెప్పండి. సిగరెట్ లో రుచి రావడానికి యూరిన్ కి చెందిన కెమికల్ ని కలుపుతారంట. వాడు ఇంకా మారకుంటే మనం ఏం చేయలేం. రెనో జంతువులో కేవలం 5% మాత్రమే కొవ్వు ఉంటుంది. ఆ కొవ్వు వాటి పాదాల అడుగు భాగంలో ఉంటుంది. అందుకే అవి దాదాపు మౌనంగా ఉంటాయి. ఆరెంజ్ రంగు ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? ఈ రంగు ఒకప్పుడు ఉండేది కాదు. 15వ శతాబ్దంలో ఇంగ్లాండ్ కు ఆరెంజ్ పండ్లు వచ్చాయి. అప్పుడు ఆ రంగుని వాళ్ళు కుంకుమ, పసుపు రంగులలో పోల్చేవారు. ఆరెంజ్ పండ్లు వచ్చాకనే ఆరెంజ్ అని పేరు వచ్చింది. మీరు కల కంటున్నప్పుడు ఆ కళ నిజమని అనుకున్నారా? 85% మంది వాళ్ళు నిద్రలేసినప్పుడు ఆ కళ నిజమా అబద్ధమా అని గుర్తించలేకపోతున్నారు. కొన్ని జంతువులు ముందుగానే భూకంపాన్ని గుర్తించగలవా? అయితే పాములు ముందుగానే భూకంపాన్ని గుర్తించగలవు. అవి 120 కిలోమీటర్ల దూరంలో ఉండే భూకంపాన్ని కూడా గుర్తించగలవు. అంతేకాకుండా భూకంపం రావడానికి 5 రోజుల ముందుగానే గుర్తించగలవు. అవి గుర్తించినప్పుడు వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. అప్పుడు అవి గూడులను వదిలిపెట్టి వెళ్తాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో కలుస్తా.